బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఓ గొప్ప ఘనతను అందుకున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె అరుదైన గౌరవం పొందారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు దీపికా పదుకొనె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఇచ్చింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. అయితే ఈ గౌరవం అందుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ దీపికా పదుకొనెనే కావడం విశేషం. ఈ లిస్ట్ లో డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్ ఆడమ్స్, స్టాన్లీ టక్కీ లాంటి హాలీవుడ్ యాక్టర్లతో పాటు దీపికా పేరు కూడా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ చాలా గర్వపడుతున్నారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయగా అందులో దీపికా పదుకొనె కూడా ఒకరు. వినోద రంగంలో చేసిన అపారమైన కృషికి గాను వీరిని ఎంపిక చేసినట్టు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. అయితే దీపిక కేవలం యాక్టింగ్ తోనే కాకుండా తన స్పీచ్లతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారనే సంగతి తెలిసిందే. 2018లో టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో కూడా దీపిక చోటు దక్కించుకున్నారు. 2022లో ఫిఫా వరల్డ్ కప్ ను ఆవిష్కరించి ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించారు. 2023లో జరిగిన అకాడమీ అవార్డుల వేదికలో దీపిక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ను ఆడియన్స్ కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.